వెల్కమ్ టు తెలంగాణ బీఆర్ఎస్ టెక్. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. 2014లో జపాన్కి చెందిన సూజీ నాకామురా అనే సైంటిస్టు ఒక బ్లూ లైట్ అయితే కనిపెట్టాడు. ఈయన ఈ బ్లూ కలర్ ని ప్రైవేస్ వచ్చింది. ఈ లైటు కనిపెట్టబడింది. ఈ పిక్చర్లో చూస్తురుగా లైటు ఆ విధంగా ఉంటుంది. ప్రపంచంలో ఎన్ని రెడ్ ఎల్ఈడి లైట్లు ఉన్నాయి. వీటి బ్రైట్నెస్ ఎక్కువగా ఉండటంతో వీటి కలర్ డిజైన్లు వాచీలలో, సెల్ ఫోన్లలో, ఇంకా అనేక రంగాలలో కూడా ఈ లైట్కు ఆయనకు నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఇది కనుక్కోవడం వల్ల బ్లూ ఎల్ఈడి లైట్. ఈ కలర్ అన్నీ కలిపితే మనకు ఒక మంచి వైట్ కలర్ అయితే వస్తుంది. కష్టమైన పని ఒకవైపు సోనీ, బిఐఎంబిఎల్, ల్యాబ్స్ పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఇప్పటికే దాచి కొన్ని ఖర్చు చేశాయి, కానీ ఆ లైట్ని అయితే కనుక్కున్నారు. చిన్న నాకామురా కనిపెట్టాడు. సుమారు $80 బిలియన్ వ్యాపారం జరుగుతుంది దాన్ని తయారు చేసినందుకు. రూపాయి బహుమానం కూడా ఆయనకు లభించలేదు, గుర్తింపు కూడా రాలేదు. ఫ్రెండ్స్, ఈ ఎల్ఈడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనము కలర్లో ఉన్న బల్బును చూసే ఉంటారు, కానీ ఈరోజు మనం ఎల్ఈడి బల్బును చూస్తున్నాం. ఎల్ఈడి ఎలక్ట్రానిక్ టీవీ చేయడంలో పాత్ర పోషించింది. ఫ్రెండ్స్, బల్బులు 90% వేడిని పుట్టిస్తాయి, ఇది మనకు తెలిసిన విషయమే. తర్వాత వచ్చిన ఉత్పత్తి కొంతవరకు పెంచుతాయి. అదే ఎల్ఈడి లైట్లు తయారయ్యాయి. లైటింగ్లో చాలా తీసుకొచ్చి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వైట్ ఎల్ఈడి ఎంతో సహాయపడింది. ఎల్ఈడి లైట్లు 3 కలర్స్లోనే ఉంటాయి. మొబైల్ ఫోన్లోను, టీవీ డిస్ప్లేలోను కలర్ లైట్స్లో ఉంటాయి. ఇప్పుడు మనము చూస్తున్నటువంటి కలర్ఫుల్ లైఫ్ అంతా ఇప్పుడు డిజిటల్ టీవీలు, పల్క టీవీలు, స్క్రీన్ టచ్ ఫోన్లలో ఉండే టెక్నాలజీ అప్పుడు కనుక్కున్నటువంటి ఎల్ఈడి లైటు. ఈ కలర్ఫుల్ రావడానికి ఎలక్ట్రాన్లు ఇక్కడ తిరుగుతున్నాయి కదా, ఈ నిర్దిష్ట రేడియేషన్లో ప్రతి ఎలక్ట్రాన్ కూడా వాటికి సహకరిస్తుంది అన్నట్టు. ఈ ప్రతి ఎలక్ట్రాన్ దాని ప్రత్యేక ఎనర్జీ కలిగి ఉంటుంది. న్యూక్లియర్కి ఎంత దూరంగా ఉంటుందో శక్తి అంత పెరుగుతుంది. ఈ ఎలక్ట్రాన్ ఎనర్జీ ఇన్వాల్వ్ చేసుకుంటుంది, ఆ కక్షలో నుంచి పై కక్షలోకి వెళ్తుంది అనే. ఇది చూస్తూనే పై కక్షలో నుంచి కింది కక్షలోకి వెళ్తుంది. ఆ సమయం రిలీజ్ అయ్యే ఎలక్ట్రాన్ మ్యాగ్నెటిక్ ఫామ్లో ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు చూస్తుంటాం ఒక రకమైన ఎలక్ట్రోమాగ్నెటివ్ చెప్పవచ్చు. ప్రతి మ్యాగ్నెటివ్ వేరు ఫ్రీక్వెన్సీ కలిగి ఉంటుంది. 400 టెరాహెర్ట్జ్ల నుంచి 710 టెరాహెర్ట్జ్ల వరకు ఉంటుంది. వాటిని విజువల్ వ్యక్తం అంటారు. అంటే ఇది మన కళ్ళకి క్లియర్గా కనిపిస్తుంది. ఆ రేంజ్లో ఉన్న లైట్లు కనిపిస్తాయి. విజిబుల్స్ మనకు కలర్ఫుల్గా అన్నీ. ఈ 3 కలర్ ఫస్ట్ ఏంటంటే ఆరెంజ్ అంటే రెడ్ కలరు, తర్వాత బ్లాక్, రెడ్, ఈ 3 బ్లూ కలర్తోని అన్ని కలర్లు సృష్టించబడ్డాయి. ఇప్పుడు మనం ఫోన్లలో అన్ని కలర్లు వస్తున్నాయంటే దానికి కారణం ఈ ఎల్ఈడికి అదే కారణం. ఇది సెమీ కండక్టర్స్ లలో వాడే ఎలక్ట్రాన్లు ఇంకొక కక్షలోకి షిఫ్ట్ అవ్వడంలో మ్యాగ్నెటిక్ వేవ్ ఫామ్ అవుతుంది. ఈ 2 రకాల సెమీ కండక్టర్లు, ఒకటి పై టైప్ ఇంకొకటి ఎన్ టైప్ కండక్టర్స్లో ఉన్న ఎలక్ట్రాన్ తక్కువగా ఉంటుంది. అలానే ఎన్ టైప్ కండక్టర్స్లో ఎలక్ట్రాన్ తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సెమీ కండక్టర్స్ అయితే ఎలక్ట్రాన్ ఎన్ నుంచి వెళ్ళిపోతాయి. ఈపీ ఇంకా ఎలక్ట్రాన్ కాంబినేషన్ని పిఎన్ అంటారు. ఈ విధంగా అయితే పనిచేసి మనకు పచ్చటి వెలుగు అయితే ఇస్తాయి. ఈ సెమీ కండక్టర్స్ మనకు జపాన్లో చాలా మనకు ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. టెక్నాలజీ రంగంలో సెమీ కండక్టర్ అంటే జపాన్. అందుకే ఈ జపాన్లో ఉన్న ఆయన పేరు
ఆ, ఏదో మూర. అమెరికాలో యార్డ్లలో ఎలక్ట్రోమాగ్నెటిక్ తక్కువగా ఉంటుంది, దాంతో ఇవి వేడి చేసి మరి ఉత్పత్తి చేస్తాయి. ఫ్రాన్స్ ఎందుకు పెడతారో హీటింగ్ న్యూస్ ఎందుకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పటి వరకు మనం రెండు కాన్సెప్ట్లకు కనుక్కున్నాం. ఒకటి ఎలక్ట్రాన్ ఎలా ఉత్పత్తి అవుతాయి, రెండోది సెమీ కండక్టర్స్లో ఎలక్ట్రాన్ మ్యాగ్నెటిక్ వేవ్స్ రిలీజ్ చేస్తాయి. ఇప్పుడు ఎల్ఈడి లైట్లు అంటే ఏంటో తెలుసుకుందాం. ఎల్ఈడి అంటే డయోడ్, అది ఎలాంటి దాని లోపల రిలీజ్ అయ్యే మ్యాగ్నెటిక్ రేడియేషన్ లైట్ ఫ్యామ్ అయి ఉంటే ఇవి విజిబుల్ వస్తాయి, అందుకే మనం దాన్ని చూడగలుగుతున్నాం. ఈ లైట్ ఎనర్జీ రేడియేషన్ కంటే ఎక్కువ ఇంత ఎలా ఉత్పత్తి అవుతుందని మీరు ఉండవచ్చు. దానికోసం ఎలాంటి కండక్టర్స్ని ఎంచుకుంటారంటే వాటి మధ్య ఎనర్జీ గ్యాస్ ఎలా ఎక్కువ ఉందో అయినా ఎనర్జీ అంతా విజిబుల్ వ్యక్తం స్పష్టంలోకి వస్తుంది. ముందుగా 1962లో ఈ విజిబుల్ వ్యక్తంలో రెడ్ లైట్ ఎక్కువగా ఉండేది. మెల్లమెల్లగా ఈ విజిబుల్ ఉపయోగించి శాతాన్ని పెంచి మనకు 1972 నుంచి కానీ ఈ ఎనర్జీ రెడ్ లైట్ కంటే కొద్దిగా కానీ రెండు లైట్ల శక్తి ఇప్పుడు క్యాల్కులేటర్లలో వాచిలలో కూడా ఈ యొక్క 1960 నుంచి చాలా ఫేమస్ అయినాయి. అప్పుడు మనం కూడా చూసినాం, 1860లలో పుట్టేవారు మనం చూసినాం. ఈ యొక్క ఫిలమెంట్ బల్బులు రోజులు ప్రయత్నించినా కూడా బ్లూ లైట్ దాన్ని తయారు చేయడం చాలా కష్టంగా ఉంది. అప్పటికే చాలామంది దానికోసం ఎన్నో డబ్బులు ఖర్చు చేశారు. అసలు బ్లూ లైట్లు తయారు చేయడం మీరు ఆలోచించారా? దానికోసం కండక్షన్ ఎంచుకోవాలంటే దాని ఎనర్జీ చిప్ చాలా ఎక్కువగా ఉండాలి. బ్లూ లైట్ ఫామ్ అవుతుంది. గ్రీన్తో పోల్చుకుంటే బ్లూ చాలా ఎక్కువ. ఇలాంటి సెమీ కండక్టర్ తయారు చేయడం కోసం చాలా కష్టం. ఇక్కడ సమస్య కేవలం వస్తువు తయారు చేయడమే కాదు, తయారు చేసినది పర్ఫెక్ట్గా ఉండాలి. ఒకవేళ అందులో ఇంప్రెషన్ ఉంటే బ్లూ కలర్ రాదు. కాబట్టి సోనీ ఎంబీఎం దీనికోసం రీసెర్చ్ చేశారు, కానీ సక్సెస్ నిజియా దొరికింది. అది అప్పటికే ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటుంది. ఈ విధంగా అయితే ఈ యొక్క సెమీ కండక్టర్లు తయారు చేశారు. వెతకడం కన్నా బాగుంటుందని అనుకున్నాడు. ఆ తర్వాత వాటిని మారుద్దామని అనుకున్నాడు. వెళ్ళి 1 సంవత్సరం పాటు చూశాడు, కానీ ఇంకా సాధించలేకపోయాడు. మళ్ళీ ప్రయత్నం చేసి వ్యాపార డిజిటలైజేషన్ పద్ధతి ద్వారానే ఒక వస్తువు యొక్క ఫ్యూచర్ తయారు చేయవచ్చు. ఈ ప్రాసెస్లో కొన్ని ఛానళ్ళల్లో వేరువేరు మెటీరియల్ ఉంటుంది, దానిలోకి యాక్ట్ అయ్యి ఈ పాజిటివ్ చేస్తాయి, క్రిస్టల్ ఫామ్ అవుతుంది. అయితే క్రిస్టల్ ఫామ్ అయి కొన్ని పాలు ఇది ఆటం థిక్నెప్కి కూడా మరి ఎక్కువగా ఉపయోగపడుతుంది. కానీ మనము ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఉపయోగించే బేస్ మెటల్ పాజిటివ్ ఉండాలి. ఒకవేళ దానికి స్ట్రాంగ్ ప్రాబ్లం వస్తే మాత్రం మనము చాలా ప్రాబ్లంలు అయితే స్పేస్ చేయవలసి వస్తుంది. కాబట్టి ఈ యొక్క మెటల్ ఫామ్ను ఎలా సెమీ కండక్టర్లో ఎలా తయారు చేశారో మనం చూద్దాం. మరి ఈ నమూనా అయితే అతనికి ఈ సెమీ కండక్టర్ పెన్ దొరకలేదు, అందుకే సొంతంగా వేరు దగ్గర నుంచి సేకరించి అతను ఒక మిషన్, అది ఒక ఒరిజినల్ మిషన్ లాగా పనిచేసిన క్రిస్టల్లో ఎన్నో నాకామురా తయారు చేయడానికి రీసెర్చ్ చేశాడు. ఈడీ తయారు చేయడానికి సరిపోతుంది. మాన్యువల్ డిపోడికేషన్ చేశాడు. గ్యాస్ ఛాంబర్లో ఒక సైడ్ నుంచి ఫ్రాక్చర్ చేసి పంపించారు, కానీ నాకామురా మాత్రం పైనుంచి కూడా గ్యాస్ రిలీజ్ చేయడానికి ఏర్పాటు చేశారు. అందులో నుంచి చాలా రకాల గ్యాస్లు ఉత్పత్తి అయిపోయాయి. ఈ విధంగా మెటల్ డిజిటల్ అవుతుంది. మెడిటేషన్ రియాక్ట్గా గాలియం
కనుక్కున్నాడు. ఆ తర్వాత అతను ఉపయోగించి ఫ్యూచర్ ఎన్ టైప్ నిర్మించాడు. వాటి నుంచే ఎలక్ట్రోమాగ్నెట్ వేవ్స్ బ్లూ లైట్ తయారీని పూర్తిగా తయారు చేశాడు. ఈ విధంగా మరి ఈ మనకు ఇంత కరెక్టుగా ఈయన తయారు చేసినటువంటి ఏమంటారు ఆ లైటు మనకు చాలా రకాలుగా ఉపయోగపడింది. మరి ఈ యొక్క సెమీ కండక్టర్స్ను మనము చాలా రకాలుగా ఉపయోగించాలి. బ్లూ కలర్ లైట్ ఉంటుంది, ఈ గ్రీన్ ఎల్ఈడి లైట్లు ఉన్నాయి. బ్రైట్స్ తక్కువగా ఉండటంతో ఇండికేటర్ లైట్స్లలో, వాచ్లలో, తర్వాత క్యాల్కులేటర్లో వీటిని ఉపయోగించారు. అయితే మనము ఎప్పుడైతే బ్లూ కలర్ కనిపెట్టిర్రో అప్పుడేమైంది, ఈ యొక్క సిస్టమ్ అంతా మారిపోయింది. మొత్తం అన్ని రకాలైనటువంటి ఫామ్లలో ఇప్పుడు చూస్తున్న మన టీవీలు, ఎలక్ట్రాన్ వస్తువులు అన్నిటికీ కూడా ఈ యొక్క ఎల్ఈడి లైట్ నుంచే వచ్చాయని తెలుసుకుందాం. ఈ అప్పటి నుంచి వ్యాపార సంస్థలు అయితే కోట్ల రూపాయలు. మరి ఈ యొక్క శాస్త్రవేత్త నాకామురా గారికి ధన్యవాదాలు చేస్తున్నాం. ఈయన ఎంతో కష్టపడి సాధించాడు. మరి ఆయనకు నోబెల్ ప్రైజ్ అయితే ఆయన పోయినానికి ఇచ్చిర్రు, ఉన్నప్పుడు అయితే ఏం దొరకలేదు. అదే మరి లైఫ్. బల్బును చూసే ఉంటారు కానీ ఈ కలర్ ఈడీ బల్బులను చూసి ఎల్ఈడి ఎలక్ట్రిసిటీని చేయడంలో ముఖ్యమైనటువంటిది. ఒకవేళ మీకు ఫస్ట్ టైం ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ డే.